సాధారణంగా ద్విపాత్ర అభినయ చిత్రం అనగానే ఒకే పోలికలతో ఉన్న అన్నదమ్ముల కథ అనుకుంటారు. కానీ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఇద్దరు మిత్రుల చిత్ర కథే వేరు. ఇందులో కోటీశ్వరుడు అజయ్‌గా, నిరుద్యోగ యువకుడు విజయ్‌గా అక్కినేని నటించారు. ఒకే పోలికలతో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం ఉండదు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఇద్దరు మిత్రుల చిత్రం 1961 డిసెంబర్ 29న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, హైదరాబాద్ కేంద్రాల్లో ఈ చిత్రం 100 రోజులు ఆడింది. 1962 ఏప్రిల్ 6న హైదరాబాదు దీపక్ మహల్ థియేటర్లో 100 రోజుల వేడుక జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రణాళిక మంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇందులో తనకు తగిన పాత్ర లేకపోవడంతో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయిన మహానటి సావిత్రి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్ఞాపికలు అందజేశారు.